తర్వాత సాడ్‌గా ఫీల్ అవుతున్నారా? క్రయింగ్ ఫ్రీక్వెంట్‌గా వస్తుందా? సో, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ని చాలా అమ్మలు సైలెంట్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. వీటి సైన్స్ ఏంటి అంటే సాడ్‌నెస్, గిల్టీనెస్ వెదర్ నేను బేబీని సరిగ్గా చూసుకుంటున్నానా లేనా? అండ్ లోన్లీనెస్ మన చుట్టూ ఎంతమందున్నా లోన్లీగా ఫీల్ అవ్వడం. అండ్ క్రయింగ్ ఫ్రీక్వెంట్‌గా రావడం. అంటే రీజన్ లేకుండా ఏడుపు రావడం. సో, ఇవన్నీ మనం వీక్‌నెస్ అనుకుంటున్నాం. కానీ ఇది వీక్‌నెస్ అయితే కాదు. ఇట్స్ ఎ మెంటల్ హెల్త్ ఇష్యూ అనమాట. సో, ఎవరైతే ఫస్ట్ థింగ్ ఏం జేయాలంటే, ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వాలి. మన ఫీలింగ్స్ చెప్పాలి. లేదంటే డాక్టర్‌తో కన్సల్ట్ అవ్వాలి. ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ సైన్స్ అనేవి ఆహ్, ఓన్లీ 1 మంత్ ఆర్ 2 మంత్ లాస్ట్ లాంగ్ అయితది. అది ఇంకా కంటిన్యూ అయితుందంటే సో, ఖచ్చితంగా మనం డాక్టర్‌ని కన్సల్ట్ జేసుకోవాలి. అమ్మలు హెల్తీగా అండ్ మంచిగుంటేనే మన బేబీ హెల్తీగా గ్రో అవుతది. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ మామ్ వీడియోస్. బై.